హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం స్ట్రీట్ స్టైల్లో తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందాం. ఎగ్ ఫ్రైడ్ రైస్ అందరికీ చాలా ఇష్టం కదండి. చాలా సింపుల్గా కొన్ని ఇంగ్రీడియంట్స్తో మాత్రమే తయారు చేసుకునే ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది అందరికీ ఎంతో ఇష్టమైన రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి 1/2 కిలో అండి. వీటిని 2 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా కడగాలన్నమాట. అలా కడిగితే దానిపైన ఉన్న స్టార్చ్ అంతా పోయి మనం వండినప్పుడు చక్కగా పొడి పొడిగా వస్తుంది. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఒకవేళ మీరు సోనా మసూరి రైస్ వాడితే 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇలా నేను సరిపడా 1.5 గ్లాసులు నీళ్లు పోసి అరగంట వరకు నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ నానబెడితే చాలా బాగా వస్తాయి అన్నమాట వండినప్పుడు. ఇప్పుడు కుక్కర్ తీసుకొని మనం డైరెక్ట్గా వాటర్ ఇంకా బియ్యం వేసేయాలన్నమాట. నానబెట్టి ఉంచాం కదా ఆల్రెడీ. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ మాత్రమే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపుగా మనం వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకుందాం. ఈ ఫ్రైడ్ రైస్కి ఒక 1/2 కిలో బియ్యానికి 3 ఎగ్స్ అయితే సరిపోతాయండి. ఇక్కడ 3 ఎగ్స్, అలాగే మనం చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి, ఒక పావు బద్ద అంటే చిన్న ముక్క క్యాబేజ్, అలాగే 5-6 ఫ్రెంచ్ బీన్స్ని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ని మనం చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చంగా రోడ్ సైడ్ నిలబడి తిన్నట్టుగా ఇంట్లో తినేయచ్చు అనమాట. ఈ లోపుగా మనకి ప్రెజర్ అంతా పోతుందండి. ఒకసారి విజిల్ తీసేసి చూస్తే మనకి అన్నం పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, మనం విజిల్ అట్లాగే ఉంచాలన్నమాట, మధ్యలో ఓపెన్ చేయకూడదు. చూడండి అన్నం ఎంత బాగా ఉడికిందో, పొడి పొడిగా ఉడికింది. మనం నానబెట్టబట్టి ఈ బియ్యం పొడుగ్గా సాగుతాయి. ఒకవేళ మీరు సోనా మసూరి రైస్ వాడుతుంటే 2 విజిల్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టి అందులో 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడిన తర్వాత 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకొని దాని మీద చిటికెడు మిరియాల పొడి వేసేసి హై ఫ్లేమ్లో ఈ విధంగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. మనం ఎగ్స్ని చిన్న ముక్కలుగా చేయకూడదండి, కొంచెం పెద్ద ముక్కలు ఉంచుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిన ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకోండి. తర్వాత అదే బాండిలో 2 టేబుల్ స్పూన్ల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోండి. ఇక్కడ నేను నెయ్యి వేసాను అనమాట, హెల్దీ కాబట్టి. ఇప్పుడు అందులో మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ వేసేయాలి. ముందుగా గార్లిక్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత వెజిటబుల్స్ వేసేసి ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో సాట్ చేసుకోవాలి. ఇవి 90% ఉడకాలన్నమాట. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నం వేసేయాలి. అన్నం వేసిన తర్వాత కూడా 1 టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేసి జాగ్రత్తగా కలపాలి. మనం ఇక్కడ బాస్మతి రైస్ వాడాం కాబట్టి అదే పనిగా కలిపిస్తే రైస్ అనేవి ముక్కలుగా అయిపోతాయి. అందుకని జాగ్రత్తగా కలిపి ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. సోయా సాస్ ఎక్కువ వేయకూడదండి, చేదొస్తుంది అనమాట. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు, 1/2 టీ స్పూన్ అజినమోటో అంటారు కదా, టేస్టింగ్ సాల్ట్, అది వేయాలండి. మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. టేస్టింగ్ సాల్ట్ వేస్తే మాత్రం అచ్చంగా మీరు రోడ్ సైడ్ తిన్నట్టుగానే ఉంటుందన్నమాట ఈ ఫ్రైడ్ రైస్. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ తెల్ల మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గ్రీన్ చిల్లీ సాస్ వేయాలి. గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఆప్షనల్ అండి, మీరు కొంచెం స్పైసీగా తినాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి ఆఖరిగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసేసి చక్కగా సాట్ చేసుకోవాలి. ఈ రైస్ కలపడానికి మనం అట్లకాడ వాడితే బాగుంటుందన్నమాట, మనకి రైస్ విరిపోకుండా ఉంటుంది. అంతేనండి, 1 నిమిషం పాటు సాట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు తప్పకుండా ట్రై చేయండి. చక్కగా ఈ లాక్డౌన్లో ఈ రెసిపీ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వంటల కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.